ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి సప్తమంలో ఉన్నందుకు, అది కూడా గురువుతో కలిసినందుకు, పంచమాధిపతి అయినందుకు కొంచెం క్రియేటివ్ ఫీల్డ్స్లో లేదా గవర్నమెంట్ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క కుజుడు గవర్నమెంట్ జాబ్స్కి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలకి ఇది చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ధన సంబంధించినటువంటి విషయంలో అనుకూలత. కాకపోతే కొంత మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. మరియు ప్లేస్ మార్పు అనేటువంటి జరుగుతుంది మీకు. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు కొన్ని క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో అభివృద్ధి అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వెళ్తున్నాడో కేతుతో కలిసి, ఆఫ్టర్ 25th తర్వాత ఈ ఆగస్టు మాసంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధించినటువంటివి నిర్ణయాలు తీసుకునే అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతకంటే ముందే వివాహ సంబంధించిన నిర్ణయాలు చేసుకోవడం మంచిది, వివాహ సంబంధించినవి చేసుకోవడం మంచిది. అలాగే కొంత ఎప్పుడైతే మీకు 17వ తేదీ నుంచి రాశి నుంచి దశమ స్థానంలో రవి తన ఓన్ హౌస్లోకి వస్తాడో ప్రమోషన్స్కి చాలా అనుకూలమైనటువంటి స్థితి. అలాగే శత్రువుపై జయాన్ని కూడా ఇస్తుంది రవి ఓన్ హౌస్లో ఉన్నప్పుడు. మరియు 6వ స్థానాధిపతి 7లో కూడా ఉన్నందుకు, అది లగ్నాధిపతి కూడా అయినందుకు కొంతవరకు పార్ట్నర్స్ యొక్క సపోర్ట్ కూడా లభించేటువంటి గ్రహస్థితి ఉంది మీకు. కాకపోతే ఇక్కడ కొంతమందిని ఇష్టపడి వాళ్ళని వివాహం చేసుకుందామనేటువంటి ఈ యొక్క ప్రక్రియ ఏదైతుందో కొంతవరకు దాని గురించి కొంత కృషి, దాని గురించి కొంతవరకు స్ట్రెస్ తీసుకుని దాని తర్వాత పని జరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ముఖ్యంగా మీరు గోవుకి గ్రాసము మరియు తీపి చపాతీలు తినిపించండి. దానివల్ల ఏం జరుగుతుందంటే వ్యాపారంలో రావాల్సిన లాభాలు ఏమైనా ఆటంకం జరుగుతున్నట్లయితే అవి రావడం జరుగుతుంది. మరియు 25వ తేదీ తర్వాత ముఖ్యంగా వ్యాపారస్తులు కేతు శుక్ర గ్రహాల దగ్గర నిత్యము దీపారాధన చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయడం అన్ని విధాలా ఉత్తమం.